తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ముగిసిన ప్రచారం గడువు ఈ నెల 19న 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎల్లుండి 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో జరగనున్న పోలింగ్ తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు ఎల్లుండే పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన జరగనున్నది పోలింగ్. ఇక తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. ఇక ఈ నెల 19వ తేదీన 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎల్లుండి దేశవ్యాప్తంగా దాదాపు 17 రాష్ట్రాలు అలాగనే 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో జరగనున్న పోలింగ్ సంబంధించిన సమాచారం తెలిసిందే. అయితే తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు ఎల్లుండే పోలింగ్ జరిగే అవకాశం. సో తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న, రేపటి నుంచి ఏపీలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. రేపటి నుంచి మొదలైన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 25 వరకు జరుగుతాయి. 25 నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజు. 26 నామినేషన్ స్క్రూటినీ జరుగుతుంది. 29 మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి, అంటే ఎవరైనా ఎన్నికల నుంచి విత్డ్రా చేసుకోవాలంటే లేకపోతే డమ్మీస్ కానీ నామినేషన్ ఉపసంహరణకి 29వ తారీఖు వరకు. మొత్తానికి రేపటి నుంచి మొదలైన ప్రారంభమయ్యే నామినేషన్లు ఒక 11 రోజుల పాటు 29 వరకు జరుగుతుంది. ఇది ఒక వెర్షన్. నామినేషన్ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేషన్ కుప్పంలో ఆయన తరఫున ఆయన భార్య భువనేశ్వరి దాఖలు చేయడం జరుగుతుంది 19వ తారీఖు. 25వ తారీఖు తర్వాత ఆయన కుప్పంలో ఒక 2 రోజులు ప్రచారానికి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి తరఫున 22వ తారీఖు పులివెందుల్లో అవినాష్ రెడ్డి దాఖలు చేస్తారు. తర్వాత 25న పులివెందుల్లో జగన్ పర్యటన ఉంటుంది. 2 రోజులు పులివెందులు పర్యటన చేసి ఆయన అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నియోజకవర్గాల్లో పర్యటనలు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా 22 కానీ 23 కానీ నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఆయన డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీంతో ముఖ్య నాయకులందరూ కూడా నామినేషన్స్ వేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి లీగల్ ఎక్స్పర్ట్స్ ని కూడా కొంతమందిని పెట్టుకున్నారు. ఎందుకంటే నామినేషన్ విషయంలో ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ పరిస్థితి ఏంటి, క్యాండిడేట్స్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, కేసులు ఎన్ని ఉన్నాయి, ఎప్పటి వరకు పెట్టిన కేసులని, అందులో విత్డ్రా అయిన కేసులని వివరాలన్నీ అందించాలి. దీంతో లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక కీలకమైన ఎన్నికల ఘట్టం రేపు నుంచి మొదలవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు 19వ తారీఖు అంటే ఎల్లుండి 121 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మరికొన్ని అసెంబ్లీలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ అంటే ఏప్రిల్ 19వ తారీఖు మొదటి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రచారం కూడా ఈరోజు సాయంత్రంతో ముగిసింది. ఎక్కడ కూడా ఈసీ అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించే దిశగా, ఎందుకంటే మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకునే విధంగా ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే
ఎల్లుండి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తానికి రేపు నామినేషన్లు కొన్ని వచ్చే నెల 13 జరిగే ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు ప్రారంభం అవటం, ఎల్లుండి మొదటి దశ ఎన్నికలు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైందని మనం చెప్పుకోవచ్చు రామారావు. అంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఉంటాయి కదా, వాటి విషయంలో అక్కడ పోలింగ్ సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అంటే సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఎలక్షన్ అబ్జర్వర్లు ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఆ జిల్లాలు ఏమున్నాయి ఏంటి అనే దాని మీద, అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మరింత ఎక్కువగా పెంచడం, సాయంత్రం 5 గంటల లోపే పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయటం. ఎందుకంటే యాక్చువల్గా అయితే 6, 6:30, 7 గంటలకు కూడా కొంతమంది క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారు. అక్కడ 5 గంటలకే పోలింగ్ ప్రక్రియ సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తి చేయడం. నెక్స్ట్ బాగా సెక్యూరిటీని ఎక్కువ, భద్రతా సిబ్బందిని ఎక్కువగా వినియోగించడం. ఏ రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఏ జిల్లాల్లో, ఏ నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈసీ దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటుంది. రైట్ పర్సన్.